నమస్తే అండి. మనం చూస్తున్నది వందల ఏళ్ల నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అచ్యుత స్వామి గుడి. ఈ దేవాలయము పొలాల మధ్యన ప్రకృతి అందాలతో ప్రశాంతమైన ప్రదేశంలో మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయాన్ని 1994 సంవత్సరంలో పునరుద్ధరించారు. ఎత్తైన గాలి గోపురము, పురాతన రాతి కట్టడాలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారి దేవస్థానం. ఇది కుల్లూరు గ్రామము, కలువాయి మండలము, నెల్లూరు జిల్లాలో ఉంది. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారి దేవస్థానం. లోపలికి మనం వెళితే మనకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. చూడండి, ధ్వజస్తంభము చాలా ఎత్తు మొదట్లోనే మనకు కనిపిస్తుంటుంది. ఈ గుడి చుట్టూ చాలా విస్తీర్ణం ఉంటుంది. ఇచ్చట ఈ గాలిగోపురము చాలా ఎత్తుగా ఉంటుంది. పురాతన రాతి కట్టడాలతో నిర్మించబడినటువంటిది ఈ ముఖద్వారము. చూడండి, చాలా ఎత్తుగా ఉంటుంది ఈ గాలిగోపురం. చుట్టూ దేవస్థానానికి విశాలమైన స్థలం, చుట్టూ చాలా స్థలము విశాలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణము. దేవస్థానం కూడా పురాతనమైనటువంటి రాతి కట్టడాలతో నిర్మించబడినది. దేవస్థానం ముందు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. చూడండి, జై శ్రీరామ్. శ్రీ అచ్యుత స్వామి వారి దేవస్థానం ముందు ఈ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మనం చూస్తున్నాము అచ్యుత స్వామి వారు ఉండే గుడి. చూడండి, ఆయన దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. ఈ కట్టడాలు చూస్తే శ్రీకృష్ణదేవరాయల నాటి కట్టడాలు, రాతితో కట్టినటువంటి అప్పటి పురాతనమైనటువంటివి. చూడండి, దేవస్థానం చుట్టూ ఎంత విశాలమైన స్థలం ఉందో చూడండి. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి వెళ్లే ముందు ఈ అచ్యుత స్వామి వారిని దర్శించుకొని వెళ్ళేవారని అప్పటి పెద్దలు చెబుతుంటారు. ఈ అచ్యుత స్వామి వారిని దర్శించుకుని వెళితే ఆ పని ఖచ్చితంగా విజయం చేకూరుతుందనే నమ్మకం ఆ రాయల వారికి ఉండేదంట. అందువల్ల ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారిని దర్శించుకొని ధూపదీప నైవేద్యాలు ఇచ్చి వెళ్ళేవారని అప్పటి పెద్దలు మనకు చెప్తుండేవాళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చట ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు జరిపేటప్పుడు ప్రసాదాలు, అన్నదానాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ఈ కుల్లూరు గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఊరంతా ఎటు చూసినా కూడా మనకు దేవాలయాలు కనిపిస్తాయి. సుమారు 20 దేవాలయాలు ఉంటాయి. నిత్యము అన్ని దేవాలయాలను ధూపదీప నైవేద్యాలు సమర్పించడం విశేషమండ ఈ గ్రామంలో. అంతటి ప్రాముఖ్యమైనటువంటిది ఈ కుల్లూరు గ్రామం. సోమశిలకు వెళ్ళేవారు ప్రయాణికులు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వస్తే మనకు కుల్లూరు గ్రామంలో ఈ అచ్యుత స్వామి దేవస్థానం మనకు దర్శనమిస్తుంది. చాలా ప్రాచీనమైనటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటిది. కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారు ఈ దేవస్థానంలో ఉన్నారు. ఈ దేవస్థానంలో మనం 10 నిమిషాలుంటే ఎంతో ప్రశాంతతను పొందవచ్చు. చూడండి, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాలతో ఈ దేవాలయాన్ని అప్పట్లో కట్టినటువంటిది. మనం దేవాలయం చుట్టూ చూస్తున్నాం రాతి కట్టడాలు. అప్పట్లో కట్టిన కట్టడాలు చూడండి, ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి దేవస్థానాలు అనేక చోట్ల
పురాతనమైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిని ధూపదీప నైవేద్యాలతో, ప్రసాదాలు, అన్నదానాలతో వీటిని మనం గుర్తు చేసుకొని డెవలప్ చేయగలిగితే సనాతన ధర్మాన్ని మనం గౌరవించినట్టు అవుద్ది. ఈ రావి చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నాటిది. ఆ రావి చెట్టు అప్పటి నుంచి ఆ రావి చెట్టు, వేప చెట్లు ఇవన్నీ దేవస్థానంలో ఉన్నవి. చూడండి, ఇక్కడ అన్నదానాలు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో జరుగుతుంటాయి. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానానికి వచ్చి ఈ శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. నమస్తే.